కర్నూలు జిల్లా ఆలూరులో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పర్యటించారు. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం టీడీపీ కార్యాలయంలో వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఎలినినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉన్నందున రిజర్వాయర్లలో నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రులు సూచించారు. ప్రస్తుత నీటిని సాగుకు వినియోగిస్తే వర్షాలు లేక రైతులు నష్టపోయే అవకాశం ఉందని, పరిస్థితులు అనుకూలించే వరకు పంటల సాగుకు తొందరపడొద్దని సూచించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వర్షంలో ర్యాలీగా టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మంత్రులను గజమాలతో సత్కరించారు. అలాగే మా సబితమ్మక్క గారికి కూడా అల్లూరు నియోజకవర్గం ఎంతో వెనకబడిన ప్రాంతం. ఇక్కడ చాలా బీసీ హాస్టల్స్ కూడా కావాలని చెప్పేసి మా ఇక్కడ ప్రజల కోరిక. కాబట్టి మీరు కూడా మాకు సహాయం అందించాలా. మా బీసీలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మా నియోజకవర్గంలో. కాబట్టి మీరు కూడా మా పిల్లలు ఇక్కడ చదువుకునేందుకు అవకాశాలు, హాస్టల్, స్కూల్స్ కూడా మీరు కూడా నిధులు ఇవ్వాలని చెప్పేసి అక్కడ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నీళ్లుంటేనే హెచ్ఎల్సి, ఆ తుంగభద్ర నీళ్లుంటేనే ఎల్ఎల్సి, ఆ తుంగభద్ర నీళ్లుంటేనే కేసీ కెనాల్. అంటే రాయలసీమకి ఎంతో అదే భారతదేశ చరిత్రలో ఎప్పుడు చేయాల వాటర్ ఫ్లో అవుతుండగా గేటుని బిగించి 80 టీఎంసీ నీరుని కాపాడాము. ఆ రోజు ఆగిపోవాలా. మొత్తం 33 గేట్లు కూడా కొత్త గేట్లు పెట్టి ఈవేళ మీ రాయలసీమకు ఒక భద్రత ఈవేళ తుంగభద్ర ద్వారా ఇచ్చామనంటే అది చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ బిడ్డ. ఒక రాయలసీమ బిడ్డ అంటే, ఒక పౌరుషం అనే బిడ్డ అంటే అది చంద్రబాబు నాయుడు తప్ప నీ మాదిరిగా అధికారం తీసుకుని 51కి 48 సీట్లు తీసుకుని తాడేపల్లికి పిల్లిలాగా పడుకున్నటువంటి నువ్వు కాదనే విషయాన్ని స్పష్టంగా మనం ప్రతి ఇంటికి కూడా తెలియజెప్పవలసినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని. మరి ఆ శ్రీశైలం ప్రమాదంలో పడితే రాయలసీమ ఎడారి అయిపోయేటువంటి పరిస్థితి ఉందని తెలిసినా శ్రీశైలం ₹1 పెట్టల. కానీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఆ శ్రీశైలం మరామతులకి, ప్లంజపూలకి 203 కోట్ల రూపాయలు ఇచ్చి ఈవేళ శ్రీశైలం మనం పరిరక్షించుకుంటూ ఉన్నాం. అనుగుణంగా ఆలూరు నియోజకవర్గంలో 3 పార్టీలు కలిసి నడుస్తూ ఉండడం మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం. అందుకు మరొక్కసారి వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితోటి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలిపే అంశంగా ముందుకెళ్లాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ట్రాప్ లో పడవసరం లేదు. వాళ్ళు ఈ రోజు ట్రాప్ చేసి పంట మొదలెట్టాక మళ్ళీ నీళ్లు అందకపోతే మళ్ళీ 30,000 నష్టపోయాం, 50,000 నష్టపోయాం, 1,00,000 నష్టపోయాం అని మళ్ళీ రైతులు కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ₹1 రైతు నష్టపోకూడదు. 2027 వరకు కూడా మనము ఏదైతే డ్రింకింగ్ వాటర్ అత్యంత ప్రాధాన్యత, డ్రింకింగ్ వాటర్ ను మించి 27 త్రాగునీటి అవసరాలకు మించి మనం రేపొద్దున ఫ్యూచర్ లో ఇంకా ఏదైనా నీళ్లు వస్తే అప్పుడు 6 తడి పంటలకి మనకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా ఒక క్రమశిక్షణతో మనందరం కూడా ముందుకు వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకు అందులో పర్టికులర్ గా రాయలసీమలో 51 సీట్లు ఉంటే అందులో 48 సీట్లు నీకు గొడ్డల పార్టీకి ఇచ్చారు. ఇక్కడ మరి నువ్వు 5 సంవత్సరాల్లో 48 సీట్లు ఇస్తే 51కి ఏం చేసావో చెప్పేటువంటి దమ్ము, ధైర్యము ఈవేళ వైసీపీకి ఉందా అని అడుగుతున్న సభాపూర్వకంగా. ఎందుకంటే మన రాయలసీమకు ఈ 2 సంవత్సరాల్లోనే బీసీలు ఎక్కువగా ఉన్నారు. గురుకుల పాఠశాలలు పెంచాలి అంటే మన ముఖ్యమంత్రి గారు 7 గురుకుల పాఠశాలలు మనకంటే టోటల్ గా 12 ఇచ్చారు. 10 గురుకులాలు మొన్నటి రోజున మనకి సెకండ్ దాంట్లో 10 గురుకులాలు ఇచ్చారు. అందులో రాయలసీమలో కర్నూలుకే 2 గురుకుల పాఠశాలలు కూడా ఇచ్చామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఆ 2 మంత్రాలయం పట్టుకొని ఇచ్చాం. మరి జ్యోతి గారు కూడా గతంలో నేను ఇక్కడికి ఆలూరు మొబిలైజేషన్ కి వచ్చినప్పుడు కూడా జ్యోతి గారు వారు భర్త గారు ఇద్దరు కోరడం కూడా జరిగింది. మాకు ఆలూరుకు కూడా ఒక గురుకుల పాఠశాలలు కావాలా అన్నారు. ఖచ్చితంగా గురుకుల పాఠశాలలు కూడా మీకు ఇంకొకటి కూడా నెక్స్ట్ ఇయర్ శాంక్షన్ చేస్తామన్న విషయం కూడా మేము తెలియజేస్తూ, అంతేకాకుండా మరి టెక్స్టైల్స్ పార్క్ అడిగారు సోదరులు. ఖచ్చితంగా ఏమాత్రం ఫీజిబిలిటీ ఉన్నా మరి చూసి
మనం ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ పార్కులో ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు మన విజనల్ లీడర్ మానేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి నేను తెలియజేసేది ఒక్కటే, ఖచ్చితంగా ఏ మాత్రం ఫీజిబిలిటీ ఉన్నా మరి ఇక్కడ టెక్స్టైల్స్ పార్క్ కూడా మరి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక పక్క సూపర్ 6 పథకాలు